హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది బంగాళదుంప వేపుడు అనమాట. నేను చేసినట్లు బంగాళదుంప వేపుడు చేశారనుకోండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సాంబారు, కట్టు ఇలాంటి వాటితో చాలా బాగుంటుంది. అలాగే పెరుగన్నంతో కూడా బాగుంటుంది అనమాట. మనం లంచ్ బాక్స్ కట్టేటప్పుడు కూడాను త్వరగా అయిపోవాలి అనిపిస్తే ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేసామనుకోండి, వంట కూడా త్వరగా అయిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇలాంటి రెసిపీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసి ఇవన్నీ కూడాను దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 7 నుంచి 8 ఎండుమిర్చి, అలాగే ఎండుమిర్చిలో ఉండే గింజలను సపరేట్గా వేసుకోవాలి. అంటే ఎండుమిర్చిలో గింజలు ఎందుకంటే మనం ఫ్రై కూరలకు ఏవి చేసినా సరే అవి వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం కారం వేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి కూడా ఎక్కువగా వేసుకోండి. అవి వేసేసి దోరగా వేగిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయలు, 7 నుంచి 8 పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, 2 రెబ్బలు కరివేపాకు వేసేసి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడాను బాగా వేగాలన్నమాట. దోరగా వేగిపోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి, అంతవరకు వేయించుకోవాలి. చూస్తున్నారా, ఇలా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత 1/2 కేజీ వరకు బంగాళదుంపలు తీసుకొని పైన ఉండే పొట్టు తీసేసి నీట్గా కడిగేసి నేను వీడియోలో చూపించినట్లు ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను అయితేను వాటర్ ఏమీ లేకుండా వేసేయండి. ఇలా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత పైనుంచి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. ఉప్పు, పసుపు వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇవన్నీ కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీస్తూ మరలా కలిపేస్తూ మరలా మూత పెట్టుకుంటూ ఇలాగా బంగాళదుంప ముక్కలు అనేవి కొంచెం బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూస్తున్నారా, ఇలాగా సాఫ్ట్గా అయిపోవాలి, అంతవరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా 5 నుంచి 6 వెల్లుల్లిని పొట్టుతో సహా దంచి వేయండి. ఈ ఫ్లేవరు చాలా బాగుంటుంది. అలాగే పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసి మరలా మొత్తం అంతా ఒకసారి కలపండి. ఈ స్టేజ్లో వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, స్కిప్ చేయకుండా వేయండి. ఇలాగా కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో, విడివిడిగా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. దీనికి ఎటువంటి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇలాంటివి ఏమి వేయక్కర్లేదు, మసాలాలు ఏమి లేకుండానే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిన్నామంటే వండిన కూర మొత్తం మనమే తినేయగలం అన్నంత టేస్ట్గా ఉంటుంది. పక్క వాళ్ళకి కూడా ఉంచమన్నమాట, అంత బాగుంటుంది. ఇలాంటి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.